మనం ఇప్పుడు ఫ్యూల్ ఇంజెక్షన్ పంప్ గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఉన్న పార్ట్స్ ఎఫ్ఐపి అంటారు, ఫ్యూల్ ఇంజెక్షన్ పంప్ అంటారు దీన్ని. ఇది 6 సిలిండర్ పంపు. ఇందులో ఉన్న భాగాలు ఇది 4 సిలిండర్ల పంపు. ఇది ఎఫ్ఐవి బాడీ. దీనికి వచ్చే సిట్టింగ్ ఇది. మనం ఇంజన్కి బ్లాక్ బిగిస్తాం దీన్ని. దాని యొక్క గేర్ వీలు పంపు రొటేషన్ చేయడానికి. ఒక డెలివరీ వాల్వ్ వస్తుంది. ఇది లోన స్ప్రింగు, దీని లోన వాల్వ్ ఇది. ఇది స్ప్రింగు, దీని వాల్వ్ ఇది. ఇది సెక్షన్ ఛాంబర్స్. ఇక్కడ వచ్చి డీజిల్ ఆయిల్ ఆగుద్ది, స్టాక్ అవుద్ది అనమాట. దాని ఛాంబర్ అనమాట. ఇవి 4. ఇది 4 ఎలిమెంట్ పంప్. ఇది ఎఫ్ఐపి పంపు అంటే 4 సిలిండర్స్ అని అర్థం అనమాట. ఇది ఫ్లెంజర్ రాడ్. ఇది కంట్రోల్ ర్యాక్. దీని మీద రొటేషన్ అవుతుంది అటు ఇటు ఇట్లా. ఇది ఇప్పుడు ఫ్లెంజర్ రాడ్ అనుకున్నాం. ఇది ఇట్లా బయటికి పైకి కిందకి మూమెంట్ అవుతుంది. ఇది కంట్రోల్ ర్యాక్ యొక్క వరంలాగా పనిచేస్తుంది. ఇది ఇట్లా తిరుగుతుంది బాడీలోన. ఇక్కడ కూర్చుంటుంది. ఇది ఇక్కడ ఇట్లా ఉంటుంది పొజిషను. ఇది కంట్రోల్ ర్యాక్. దీని లాన్ నడుస్తుంది. ఫ్లెంజర్ మొత్తం కూర్చోబెట్టాం మనం. ఇది హై టెన్షన్ స్ప్రింగ్. దీని కింద ఈ గైడ్ వస్తుంది. ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇందులో కూర్చుంటుంది. ఇక్కడ కూర్చుంది. అది ఇట్లా కూర్చుంటుంది కింద లోన గైడ్. ఇదనమాట పొజిషన్. ఇది రోలర్. ఇది క్యామ్ షాఫ్ట్. క్యాము రొటేషన్ చేస్తుంది దీన్ని. ఇది అడ్జస్ట్మెంట్ స్క్రూ. దీనికి సిట్టింగ్ కరెక్ట్గా కూర్చుంటానికి అటు ఇటు కదలకుండా బాడీలో వాష్. ఇది రోలర్ అనుకున్నాం. ఇది రోలర్ పిన్. ఇది రోలర్ పిన్. ఇది లాక్. ఈ ఫ్లెంజర్స్ యొక్క లాక్. దీంట్లో కూర్చోబెట్టినప్పుడు అలా కూర్చుంటుంది. ఇక్కడ స్ప్రింగ్ వస్తుంది. దాని మీద ఈ స్ప్రింగ్ కూర్చోబెడతాం. అది పొజిషను. ఇది కంట్రోల్ ర్యాక్. కంట్రోల్ ర్యాక్ యొక్క అడ్జస్ట్మెంట్స్, కంట్రోల్ ర్యాక్ యొక్క లెవర్స్ ఇవన్నమాట. ఈ లాస్ట్లో ఉన్నది ఇది వెయిట్స్ని రొటేట్ చేస్తుంది. ఇది గవర్నర్ యొక్క బాడీ. ఈ వెయిట్స్
ఇట్లా రొటేషన్ అవుతుంది. ఇది ఇట్లా రొటేషన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ రెండు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు స్పీడ్ పెరుగుతుంది. ఈ గవర్నర్ అనేది స్పీడ్ అండ్ లోడ్కి అనుగుణంగా వర్కౌట్ అవుతుంది. ఇది 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 వెయిట్స్ పొజిషన్. ఇది ఈ పిన్స్, హై టెన్షన్ స్ప్రింగ్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. దీని బాడీలో ఇక్కడ కూర్చుంటుంది. ఇది బాణాలా కూర్చుంటుంది. ఇది క్యామ్ షాఫ్ట్. ఇది క్యాము. ఇది రోలర్ బేరింగ్. ఇది ఈ పొజిషన్లో ఉంటుంది. ఈ క్యాము లోబ్స్. ఇవి 1, 2, ఇది 3, ఇది 4. ఈ 4 లోబ్స్ మీద 4 ప్లెంజర్స్ పనిచేస్తాయి. ఈ బేరింగ్. ఇది ఈ క్యామ్స్, ఈ లోబ్స్, ఇది క్యామ్ షాఫ్ట్ మొత్తం కలిపితే ఇది ఇట్లా ఫిట్ చేసి పెడి ఉంటుంది వెయిట్స్ని. దీని లోన ఉంటుంది. ఇది ఈ బాడీ లోన ఈ గైడ్స్, ఈ ఫ్లింజర్ రాడ్లు, ఏం హై టెన్షన్ స్ప్రింగ్స్, ఏం లాక్స్. ఇదేమో డెలివరీ వాల్వ్. ఇది డెలివరీ వాల్వ్ లోన స్ప్రింగ్. ఇది బాడీ. అది ఎలా ఉంటుంది లోన. అది స్ప్రింగ్ యాక్షన్ తోటి పైకి కిందకి మూమెంట్ ఇచ్చినప్పుడు ఇందులో నుంచి ఆయిల్ బయటికి వెళ్తుంది. ఈ కనెక్షన్ వెళ్ళి ఇంజెక్టర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది దీన్ని ఇట్లా కూర్చోబెడతాం పంపుకి. అది అలా కూర్చుంటుంది. ఈ మొత్తం బాడీ మొత్తం పార్ట్స్ అన్నీ ఇందులోనే FIP ఉంది. ఇందులోనే గవర్నర్ ఉంది. స్పీడ్ అండ్ లోడ్కి అనుగుణంగా పనిచేసేది గవర్నర్. ఇది వెయిట్స్ అంటారు వీటిని. ఇది కంట్రోల్ ర్యాకు. దీని టీత్ ఉంది. ఈ టీత్ దీని మీద రొటేషన్ అవుతుంది. ఇది ఇట్లా రొటేషన్ అవుతుంది. మనం కంట్రోల్ ర్యాక్ లాగినప్పుడు ఇట్లా బెండ్ అవుతుంది అటు ఇటు. దీని పొజిషన్ అయితే అన్నమాట. ఈ గైడ్ ఏమో లిఫ్ట్ చేస్తుంది హై టెన్షన్ స్ప్రింగ్ తోటి. దీని మీద లాక్ ఆంతుంది. ఇదేమో రోలరు. ఈ లోబ్స్ మీద ఇలా కూర్చుంటుంది పొజిషన్. ఇది ఈ లోబ్ కిందకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ క్లోజ్ అవుద్ది. పైకి వెళ్ళినప్పుడు ఓపెన్ అవుతుంది. ప్లెంజర్ రాడ్లో ఉన్న ఆయిల్ ఆటోమేటిక్గా పైకి స్ప్రే చేయబడుతుంది. అప్లోడ్ చేస్తే అది వెళ్ళి స్ప్రింగ్ యొక్క స్పీడ్స్ డెలివరీ వాల్వ్లో నుండి పైకి వెళ్ళి ప్రెజర్గా ఇంజెక్టర్కి వెళ్తుంది స్టీల్ పైప్ ద్వారా. ఇది సైడు దీని ఇది ఇట్లా కూర్చుంటుంది. ఈ ఫ్లెంజర్ రాడ్ వెయిట్స్ని కంట్రోల్ చేసే లెవర్. ఇది పార్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడే. ఇందులో కూర్చోబెడతాం ఇట్లా. దాని మీద కూర్చుంటుంది అది అలాగా ఆ వెయిట్స్కి. దీన్ని తీసుకెళ్ళి క్యామ్ షాఫ్ట్ని బాడీలో కూర్చోబెడతాము. క్యామ్ షాఫ్ట్ బాడీ ఇది ఇక్కడ కూర్చుంటుంది. క్యామ్ షాఫ్ట్ అనేది ఈ చివరి నుంచి ఈ చివరి దాకా. ఇది గేర్ వీలు చెప్పుకున్నాం. FIP రొటేషన్ అయ్యే గేర్ వీల్. ఇది మొత్తం బాడీ ఇదంతా దీని వీల్. ఇది ఇప్పుడు మనం మొత్తం ఇందులో ఉన్న పార్ట్స్ మొత్తం చూసాం మనం. ఇది దీని డోర్. ఇది ఇట్లా కూర్చుంటుంది డోరు. దీనికి ఫ్యూల్ ఇంజెక్షన్ మన ఫ్యూల్ ట్యాంక్ నుంచి లాగే పంపు వస్తుంది. ఇక్కడ ఫ్యూల్ ఫీడ్ పంపు దీనికి వస్తుంది. ఈ క్యామ్ షాఫ్ట్ ద్వారా పనిచేస్తుంది.
ఈ క్యామ్ ద్వారా పనిచేస్తుంది. ఇది క్యామ్ షాఫ్ట్, వెయిట్స్ మొత్తం భాగాలు మొత్తం ఇవి. ఇది వచ్చి యాక్సిలేటర్ కంట్రోలరు. దీని కనెక్షన్ చేయబడి ఉంటుంది. మనం తిప్పినప్పుడు ఆటోమేటిక్గా వెనక్కి ముందుకి స్ప్రింగ్ యాక్షన్ తోటి యాక్టింగ్ చేస్తుంది. ఇది పంప్ ఆపరేటర్ అన్నమాట. ఇది కంట్రోలు. భాగాలు మొత్తం మనకు ఇప్పుడు అవగాహన అయినాయి. ఇది ఫిట్టింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనం మిగిలిన భాగాలు ఎట్లా బిగించాలి ఏంటి అనేది తెలుసుకుంటాం. ఈ గవర్నరు, ఎఫ్ఐపి పంపు మొత్తం భాగాలు తెలుసుకున్నాం మనం ఇప్పుడు. ఈ క్యామ్ షాఫ్ట్ ఏం పని చేస్తుంది, ఇది బాడీ, సైడ్ బాడీ, ఇది మెయిన్ బాడీ, ఈ ఫ్లెంజర్ రాడ్స్, కంట్రోల్ ర్యాక్ బిగించేది, డెలివరీ వాల్వ్స్, ఇది ట్యాప్ పైన బిగించేది. ఇది మొత్తం కూడా ఎఫ్ఐపికి కనెక్ట్ అయ్యి వర్కౌట్ అవుతుంది. స్పీడ్ అండ్ లోడ్కి అనుగుణంగా బండి యొక్క మైలేజీని కంట్రోల్ చేస్తుంది. ఇది పంపు పర్ఫెక్ట్గా ఉంటే మైలేజీ చక్కగా వస్తుంది. దీని ప్రత్యేకత ఇది గవర్నర్ బాడీ. ఇది స్పీడ్ అండ్ లోడ్కి అనుగుణంగా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో భాగాలన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ పార్ట్లో ఎట్లా బిగించాలి ఏంటి అనేది మళ్ళీ తెలుసుకుంటాం.